నమస్తే, నేను మీ వంశీకృష్ణ. ప్రభాస్ మీడియాకి స్వాగతం. మరలా పాత పాటనే మొదలెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి ఆ పాత పాట ఏంటి అనుకుంటున్నారా? మరేం లేదండి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఆయన హోదాలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు గుర్తొచ్చిందండి ప్రత్యేక హోదా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, బీజేపీ, టీడీపీ, జేఎస్పీ అంటే జనసేన పార్టీ, ఈ 3 కూడా పొత్తుల దిశలో వెళ్ళేటప్పుడు, పొత్తులు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ట్విట్టర్ ఖాతాలో, వైఎస్ఆర్సిపి అఫీషియల్ ట్విట్టర్ పేజీలో మోదీ గారి గురించి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే వేయటం జరిగింది. అది అంటే కొంచెం వైరల్ అవుతూ ఉంది. ఏమని వేశారంటే, నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా సంగతి ఏం చేశారు, అసలు ప్రత్యేక హోదా సంగతి ఏం చేశారు అనేది నువ్వు కదా చెప్పాల్సింది జగన్ రెడ్డి. నరేంద్ర మోదీని ఎన్నిసార్లు ప్రశ్నించావు? నరేంద్ర మోదీని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి నువ్వు ఏ ప్రాంతీయ పార్టీకి రానటువంటి హోదాని నీకు ప్రజలు మీ మీద నమ్మకంతో కట్టబెడితే మరి నువ్వేం చేసావు జగన్ రెడ్డి? ఒరే జగన్, నువ్వేం చేసావురా? ప్రత్యేక హోదా ఏమడిగావు? 22 ఎంపీ స్థానాలు ఇంతవరకు కూడా ఏ ప్రాంతీయ పార్టీకి కూడా దక్కనటువంటి మెజారిటీతో నిన్ను ప్రజలు నీ మీద నమ్మకంతో గెలిపిస్తే నువ్వేం చేశావు? ప్రత్యేక హోదా అడిగావా? మెడలు వంచి తెస్తాను అని చెప్పావు, తెచ్చావా? చంద్రబాబు నాయుడు మీద 2019 ఎలక్షన్లకి ముందు పాదయాత్రలో బురద చల్లావు. ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు, కేంద్రానికి పాదాలు ఒత్తుతున్నాడు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాడు, ఈ రకమైనటువంటి అబద్ధపు మాటలు, కళ్ళబొల్లి మాటలు జనాలతోటి నమ్మబలికి నాకు 25 స్థానాల్లో ఎంపీ సీట్లు నాకు కేటాయించండి, నన్ను గెలిపించండి, పూర్తి మెజారిటీ నాకు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి తీసుకొస్తా ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి నువ్వు ఈ 5 సంవత్సరాలుగా కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నీ కేసుల గురించి, నీ కేసుల మాఫీ గురించి ప్రయత్నం చేసావు. కోర్టుకి హాజరవ్వకుండా నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలో చూసావు. కేంద్రం మద్దతుతోటి నువ్వు ఏ విధంగా ఇంకా బయటపడగలనా అని ఆలోచించావు తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఏ ఒక్కటైనా చేసావా? పోలవరం ప్రాజెక్ట్ అడిగావా? ప్రత్యేక హోదా అడిగావా? ఇంకా ఏమడిగావు? విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనీయకుండా కాపాడగలిగావా? ఏం చేసావయ్యా నువ్వు జగన్ రెడ్డి? అధికారం దక్కించుకొని నీ కేసుల్ని మాఫీ చేసుకోవటం, లక్షల కోట్లు దొబ్బి తినటం తప్ప పంది కుక్కులాగా ఇంకా నువ్వేం చేసావు జగన్? ఈ రోజున నీకు గుర్తొచ్చిందా పొత్తుల వేళ ప్రత్యేక హోదా గురించి ఏం చేశారని? అంటే ట్రైల్ వేసావన్నమాట. ఏంటి జనాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అని. బుద్ధి లేదురా నీకు? సిగ్గు లేదురా నీకు? ఇలాంటి మోసగాళ్ళ మాటలు జనం నమ్మితే ఇంకా కూడా మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే. కాబట్టి ఇలాంటి చండాలంగా రాజకీయం చేసే చెత్త వెధవల్ని చెప్పుతోటి కొట్టేలాగా మనం ఓటు హక్కు ద్వారా సమాధానం చెప్తే రెండోసారి ఇలాంటి నాకో బుద్ధి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.